లెక్కలంటే కొంతమంది విద్యార్థులకు ఎక్కడ లేని భయం. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు గణితంపై మక్కువ కలిగేలా, సులభంగా అర్థం చేసుకుని వేగంగా లెక్కలు చేయగలిగేలా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఓ వినూత్న కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. నారాయణపేట, వికారాబాద్ జిల్లాలో విస్తరించిన కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను వేదిక్ మ్యాథమెటిక్స్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చింది. కొడంగల్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే నారాయణపేట జిల్లాలోని 4 మండలాలు, వికారాబాద్ జిల్లాలోని 4 మండలాల్లో ఉన్న 29 జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో ఈ కార్యక్రమం విజయవంతంగా అమలైంది. హైదరాబాద్ కు చెందిన సరోజిని స్మార్ట్ లెర్నింగ్ సంస్థ ద్వారా 6, 7, 9వ తరగతి విద్యార్థులు 8600 మందికి 3 నెలల పాటు శిక్షణ అందించారు. విద్యార్థుల్లో గణితం అంటే ఉన్న భయాన్ని తొలగించడం, బోర్డు దగ్గర లెక్కలు చేయడంలో సంకోచాన్ని తగ్గించడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలను బలోపేతం చేయడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఇందులో కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారం వంటి ప్రాథమిక అంశాలతో పాటు భిన్నాలు, విభాగాలు వంటి ఉన్నత అంశాలను సులభమైన పద్ధతుల్లో బోధించారు. డిసెంబర్ 4న ప్రారంభమైన ఈ కార్యక్రమం మొదటగా 24 సెషన్లుగా ప్రణాళిక చేసినప్పటికీ విద్యార్థులు ఆసక్తి చూపడంతో 30 సెషన్ల వరకు విస్తరించి విజయవంతంగా పూర్తి చేశారు. మనం మ్యాథ్స్ డైలీ చేసే కన్నా వేదిక్ మ్యాథ్స్ అయితే చాలా ఈజీ అవుతుంది. అడిషన్లో ఫస్ట్ మెథడ్ లెఫ్ట్ టు రైట్, సెకండ్ మెథడ్ డాట్ బార్ మెథడ్, సబ్ట్రాక్షన్ ఫస్ట్ మెథడ్ లాస్ట్ ఫ్రమ్ 9, ఆల్ ఫ్రమ్ 9, లాస్ట్ ఫ్రమ్ 10. మల్టిప్లికేషన్ కూడా చాలా ఈజీ అవుతుంది. డివిజన్ కూడా చాలా ఈజీగా ఉంది. రూట్స్ లెక్కలు కూడా చాలా ఈజీగా ఉంది. మనం టెక్స్ట్ బుక్లలో కూడా ఈజీ చేసుకోవచ్చు. మాకు వందే మాత్రం ఫౌండేషన్ కూడా ఉంటుంది, అందులో కూడా చాలా యూజ్ అవుతుంది. ఇవన్నీ చేస్తుంటే మాకు మ్యాథ్స్లో చాలా సింపుల్ అయిపోతున్నాయి సార్. ఫస్ట్ చేసేదానికంటే ఇవి ఇంకా చాలా సింపుల్గా ఉన్నాయి సార్. ఇప్పుడు మ్యాథ్స్ అంటే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు నేను వేదిక్ మ్యాథ్స్ నేర్చుకున్న తర్వాత నాకు మ్యాథ్స్ అంటే ఇంత ఈజీగా చేయవచ్చని తీసుకోలేదు. గ్రామీణ విద్యార్థుల్లో గణితంపై ఉన్న భయాన్ని తొలగిస్తూ వేగం, ఆత్మవిశ్వాసం పెంపొందించే ఈ కార్యక్రమం విద్యారంగంలో ఒక మోడల్గా నిలుస్తోంది. క్లిష్టమైన లెక్కలను సరళమైన పద్ధతుల్లో చేయగలిగే సామర్థ్యాన్ని పెంపొందించడంతో విద్యార్థుల అభ్యాసన నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు నిర్వహించిన ప్రీ టెస్ట్, తర్వాత నిర్వహించిన పోస్ట్ టెస్ట్ ఫలితాల ప్రకారం విద్యార్థుల ప్రదర్శనలో 30-40% మెరుగుదల నమోదైంది. ఇది కేవలం మార్కుల పెరుగుదలకే కాకుండా భావనాత్మక అవగాహన, లెక్కల వేగం పెరిగినట్లు సూచిస్తోంది. శిక్షణ ఫలితంగా విద్యార్థుల్లో గణితంపై ఉన్న భయం గణనీయంగా తగ్గింది. సాధారణంగా ఒక లెక్క చేయడానికి నిమిషాల సమయం పట్టే స్థితి నుంచి వేదిక్ పద్ధతుల్లో అదే లెక్కను 15-20 సెకండ్లలో పూర్తి చేసే స్థాయికి చేరుకున్నారు. 10 హై స్కూల్స్ అంటే హైయెస్ట్ ఎన్రోల్మెంట్ ఉన్న హై స్కూల్స్లో 6, 7, 8 తరగతులకు సంబంధించిన వేదిక్ మ్యాథ్స్ పైన విద్యార్థులకు 30 సెషన్స్లో వాళ్ళకు మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 30 సెషన్స్ అయిన తర్వాత టెస్ట్ కూడా పోస్ట్ టెస్ట్ పెట్టడం జరిగింది. పోస్ట్ టెస్ట్లో కూడా ప్రీ టెస్ట్కు, పోస్ట్ టెస్ట్కు అంటే శిక్షణ ప్రారంభకు ముందు, శిక్షణ అయిన తర్వాత ఈ 30 సెషన్స్లో విద్యార్థుల్లో మ్యాథమెటిక్స్ సంబంధించిన సామర్థ్యాలు మెరుగైన దాదాపు 40-50% మెరుగైనట్టు మనకు అసెస్మెంట్ ద్వారా తెలియడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది చాలా బెనిఫిట్ అయింది. అంటే ముఖ్యంగా చతుర్విధ ప్రక్రియలు అయితేమి, భిన్నాలు అయితేమి, శాతాలు అయితేమి, అర్థమెటిక్ అయితేమి, ఈ అంశాల మీద విద్యార్థులకు అతి తక్కువ టైంలో, నిమిషంలో చేసే లెక్క వాళ్ళు 20 సెకండ్స్లో చేయడం అనేది జరిగింది. దాదాపు 4000 మంది విద్యార్థులకు ఈ శిక్షణ ద్వారా బెనిఫిట్ పొందడం అనేది జరిగింది. మరి దీనికి సంబంధించి మన విద్యార్థుల యొక్క పూర్వాపరాలు పరిశీలిస్తూ బేస్ లైను, ఎండ్ లైను నిర్వహించడం ద్వారా ఆ విద్యార్థుల ప్రగతిని మాపనం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కార్యక్రమం అనేది కేవలం విద్యార్థుల పరంగానే కాకుండా అక్కడ ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసి వారానికి 2 సెషన్స్ చొప్పున 30 సెషన్స్ ప్రతి తరగతిలో ప్రతి విద్యార్థికి మనం చేరువ చేశాం. ఇక్కడ నేర్చుకున్న అంశాలు ఇక్కడికే వదిలేయకుండా రాబోయే విద్యా సంవత్సరం మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు గాను ప్రాథమిక స్థాయిలో కూడా అబాకస్ను మనం ప్రవేశపెట్టేందుకు గాను గౌరవ జిల్లా కలెక్టర్ గారు సూచన చేయడం జరిగింది. వేదిక్ మ్యాథమెటిక్స్ కార్యక్రమం ఇప్పటికే రాష్ట్రంలోని 9 జిల్లాల్లో అమలవుతోంది. జెడ్పీ ఉన్నత పాఠశాలలు, కస్తూర్బా పాఠశాలలు, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు తదితర విద్యా సంస్థల్లో విజయవంతంగా కొనసాగింది. మహబూబ్ నగర్, వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో ఈ కార్యక్రమానికి అధికారుల నుంచి ప్రశంసలు, అవార్డులు లభించాయి.